ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి, శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। యూదుల రాజుల గురించి మనము అందరి గురించి కూడా నేర్చుకున్నాము. हम योदा के सारे राजाओं के विषय में सीखा। ఇజ్రాయేల్ రాజుల గురించి మనము ధ్యానిస్తున్నాం. हम इजरायली लोगों के राजा के बारे में ध्यान करते आ रहे हैं। ఈరోజు రెండవ రాజు అయిన నాదాబు గురించి మనం నేర్చుకోబోతున్నాం. आज हम दूसरा राजा नादाब के विषय में सीखने वाले हैं। హల్లెలూయా. हालेलुया। ఒక వాక్యం చదువుకుందాం. एक वचन पढ़ेंगे। మొదటి రాజులు 15వ అధ్యాయము पहला राजा 15 अध्याय 25వ వచనం 25 वचन। చదువుకుందాం. यहूदा के राजा आसा के दूसरे वर्ष में यारोबाम का पुत्र नादाब इजराइल पर राज्य करने लगा और 2 वर्ष तक राज्य करता रहा। ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఈయన పేరు నాదాబు. इसका नाम नादाब है। ఈయన తండ్రి పేరు యారోబాము. इसके पिता का नाम यारोबाम। ఇతని తల్లి పేరు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడలేదు. इसकी माता का नाम पवित्र शास्त्र में लिखा नहीं है। ఇతడు పాలించిన సమయం ఆలోచన చేస్తే अगर हम इसके राज्यकाल को विचार करेंगे तो బీసీ క్రీస్తు పూర్వం BC मसीह के पहले 911 సంవత్సరం నుంచి 911 साल से 910 సంవత్సరం వరకు 910 वर्ष तक। దేవుల సింహాసనం ఎక్కిన సంవత్సరం కూడా రాయబడలేదు. प्रिय परमेश्वर की संतान सिंहासन पर चढ़ा हुआ वर्ष भी नहीं लिखा है। కానీ ఇజ్రాయెల్ మాత్రం ఒక 2 సంవత్సరాలు ఈయన పరిపాలన చేసినట్టుగా రాయబడింది. लेकिन ये इजराइल में 2 वर्ष तक राज्य करता रहा करके लिखा है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, ఈ యొక్క నాదాబు అనే మాటకు అర్థం ఏంటిదంటే प्रिय परमेश्वर की संतान नादाब नाम का अर्थ क्या है कहने से ఇష్టపూర్వకముగా అని అర్థం. इच्छा के अनुसार, ఇష్టపూర్వకముగా అని అర్థం. पूरे इच्छा के अनुसार इसका अर्थ है। హల్లెలూయా. हालेलुया। ఇతని తండ్రి అయిన యారోబాము మరణించిన తర్వాత इसके पिता यारोबाम की मृत्यु के बाद ఈయన రాజు అయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ये राजा हुआ करके वचन में लिखा है। దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఎట్లయితే చెడుతనముగా నడుచుకున్నాడో ఈయన తండ్రి, प्रिय परमेश्वर की संतान जैसे इसके पिता ने परमेश्वर की दृष्टि में बुरा चला, ఇజ్రాయేలు పాపం చేయుటకు ఈయన కారకుడైనాడు అని మనం చూసుకున్నాం. इजराइल लोगों के पापों के लिए यही कारण बना करके हमने देखा। ఏదైతే పాపము ఇతని తండ్రి చేశాడో, जो पाप इसके पिता ने किया था, దేవుల వాక్యం సెలవిస్తున్నది అదే పాపమును అనుసరించి కుమారుడు కూడా నడుచుకున్నాడు. प्रिय परमेश्वर की संतान वचन में लिखा है वही पाप के अनुसार ये इसका पुत्र भी चला करके। మొదటి రాజులు 15వ అధ్యాయం 26వ వచనం రాయబడింది. पहला राजा इसके 15 अध्याय 26 वचन में लिखा है, తండ్రి ఏ పాపం అయితే చేశాడో సేమ్ అదే పాపము చేస్తూ వచ్చాడు. पिता ने जो पाप किया उसी पाप को ये भी किया करके लिखा है। దేవుని దృష్టికి చెడుగా నడుచుకున్నాడు. परमेश्वर की दृष्टि में बुरा चलता था। ఇతని పేరుకి అర్థం చూసినాం కదా, इसके नाम का अर्थ हमने देखा ना, ఇష్టపూర్వకముగా. इच्छा के अनुसार। దేవులారా, అసలు దేవుని చిత్తం అనేది లేదు. प्रिय परमेश्वर की संतान बिल्कुल परमेश्वर की इच्छा नहीं है। ఇష్టానుసారముగా నడుస్తూ వచ్చాడు. खुद की इच्छा के अनुसार चलते आ रहा है। ఇతని నుంచి ప్రభు ఈ రోజు మనము ఒక్కటే విషయం నేర్చుకోబోతున్నాం. इसके द्वारा आज हम एक ही विषय को देखने वाले हैं। అది ఏమిటి అంటే, वो क्या है कहने से దానికంటే ముందు దేవుని బిడ్డారా, उससे पहले प्रिय परमेश्वर की संतान, ఈ యొక్క తండ్రి బంగారు దూడలు చేసి ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారణమయ్యాడు ఈ నాదాబు యొక్క తండ్రి. ये नादाब के पिता ने 2 बछड़े बनाकर सोने के सारे इजराइली लोगों के पाप का कारण यही बना। అంతేకాకుండా उतना ही नहीं, लेकिन ఇజ్రాయేల్ రాజులందరూ కూడా సేమ్ ఇదే పాపం పడడానికి కూడా అతడు కారణమయ్యాడు. इजराइल के सभी राजा उसी पाप में गिरने के लिए यही कारण बना था। దేవుని శిక్ష అతని మీదకి వచ్చినట్టుగా చూడగలం. परमेश्वर की शिक्षा उसी पर आई थी करके भी हमने देखा। దేవులారా, అదే పాపం చేసుకుంటూ కుమారుడు ఈ నాదాబు కూడా వచ్చాడు. प्रिय परमेश्वर की संतान वही पाप पुत्र नादाब भी करते आ रहा है। ఇక్కడ ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు అంటే, तो यहाँ पर प्रभु हमसे क्या सिखा रहे कहने से ఇప్పటికి కూడా చాలా మంది अभी भी बहुत से लोग
తండ్రులు తాతలు చేసిన ఏదైతే పనులు ఉంటాయో, अपने पिता और अपने दादाजी लोगों के जो पाप है, తండ్రులు తాతలు చేసిన ఏదైతే వాళ్ళు తయారు చేసిన నియమాలు, వారు తయారు చేసిన విగ్రహాలు, వారు తయారు చేసిన సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో, వారి తర్వాత ఉన్న కుమారులు కుమార్తెలు గదిని పట్టుకొని వస్తుంటారు కొంతమంది. अपने दादाजी अपने परदादाजी पिता लोगों ने जो नियम बनाए, जो परंपराएं बनाए, उसी परंपरा के अनुसार पुत्र भी चलते आ रहे हैं. ఇప్పుడు యారోబాము ఏదైతే తయారు చేసిండో దాన్నే పట్టుకొని వచ్చిండు కొడుకైన నాదాబు. अब यारोबाम ने जो बनाया था उसी को नादाब ने चलाते आ रहा है. ఇప్పటికి కూడా మనము అసలు గ్రహిస్తున్నామో లేదో, अभी भी हम ग्रहण कर रहे हैं या नहीं कर रहे हैं, మన ధ్యానం ఉంచుతామో లేదో, अभी भी हम ध्यान दे रहे हैं या नहीं दे रहे हैं. చాలా మంది కూడా దేవుళ్ళరా ఈ విధంగా నడుస్తున్నారు. बहुत से लोग प्रिय परमेश्वर की संतान इसी प्रकार से चल रहे हैं. ఉదాహరణకి उदाहरण में నాకు బంధువులలో ఒక అక్క ఉన్నది. मुझे एक रिश्तेदारी में एक मेरी बहन है. నేను అడిగాను, मैंने उससे पूछा, మీరు ఇలా పూజ చేస్తున్నారు కదా, आप ऐसी पूजा कर रहे हो ना, మీకు మరి వాటి గురించి తెలుసా? आपको फिर उसके बारे में पता है क्या? నాకు చెప్పండి, నేను వింటాను. मुझे बताइए, मैं सुनूंगा. లేకుంటే మీరు ఎలా దీవించబడ్డారు, नहीं तो आप कैसे आशीषित దాని हुए? ద్వారా మీ జీవితాలు ఎలా మారాయి? उसके द्वारा आपके जीवन कैसे बदल నేను गए? చాలా విషయాలు అడిగాను. मैंने बहुत सी बातें उन्हें पूछा. వాళ్ళు ఆ సిస్టర్ ఏమన్నదంటే, वो बहन ने मुझसे क्या कहा कहने से, నాకు ఏం తెలియదు, मुझे कुछ भी नहीं पता है దాని గురించి కూడా నాకు ఏం और తెలియదు. उसके बारे में मुझे कुछ भी नहीं पता. మా తాత మా అయ్య మీద పెడితే, मेरे दादा मेरे पिता के ऊपर डालने से, మా అయ్య నా మీద పెడితే, मेरे पिता ने मेरे ऊपर डालने के बाद నేను దాన్ని మోసుకుంటూ పోతున్నా. मैं उसे उठाते आ रही हूँ. అంటే ఆచారాలు తీసుకొని వస్తున్నారు. कहने से परंपराएं चलती आ रही है. మరి అది మంచిదా చెడ్డదా అని ఆలోచన చేయరు. तो फिर वो अच्छा है या बुरा है ये विचार नहीं करते. అది లాభమా నష్టమా అది కూడా ఆలోచన वो చేయరు. लाभ के लिए या नाश के लिए ये भी विचार नहीं నేను करते. మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అది కూడా ఆలోచన చేయరు. मैं अच्छा कर रहा हूँ या बुरा कर रहा हूँ ये भी विचार नहीं करते. ఇది ఏం ఆలోచన చేయరు. ये पूरा विचार नहीं करते. మా తాత ఒకడు ఉన్నాడు, हमारे दादा है ना, వాడు మా తండ్రి మీద పెడితే, उन्होंने मेरे पिता के ऊपर डाले, మా తండ్రిని నా మీద పెడితే मेरे पिता ने मेरे ऊपर डाले, నేను మోస్తున్నా. मैं उसे उठा रहा हूँ. అంటే ఆచారాలు పద్ధతులు తీసుకొని వస్తున్నారు కానీ అది పాపమా పుణ్యమా అనేది ఆలోచన చేస్తలేరు. परंपराएं चलती आ रही लेकिन वो पाप है या पुण्य है ये उन्हें नहीं पता. దేవుళ్ళరా ఇలాంటి విధముగా నడుస్తూ ఇలాంటి విధముగా వస్తున్న వాళ్ళు అనేకులు నష్టపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. प्रिय परमेश्वर की संतान इस प्रकार से चल के आने वाले अनेक लोग नष्ट हो गए हैं. आज भी अनेक लोग हैं. దేవుళ్ళరా వాక్యము ఏమని సెలవిస్తున్నది అంటే, प्रिय परमेश्वर की संतान वचन क्या कहता है कहने से, ఇలాంటి వారందరూ విడుదల పొందాలి. ऐसे लोग छुटकारा पाना चाहिए. వీళ్ళందరూ కూడా విడుదల పొందాలి. ये सारे लोग छुटकारा पाना चाहिए. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే अब वास्तव में अगर हम विचार करने से ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. यहाँ पर अच्छी रीति से ध्यान दीजिए. ఈ పద్ధతులు, ఈ ఆచారాలు, ఈ నియమాలు ఇవన్నీ కూడా దేవుళ్ళరా మనిషిని పాపంలోకి తీసుకుపోతున్నాయి. ये परंपराएं, नियम, पद्धति, ये सारी बातें प्रिय परमेश्वर की संतान मनुष्य को पाप में गिराती है. మళ్ళీ ఇవి ఫస్ట్ నుంచి ఉన్నాయి కాదు, మరి फिर ये पहले से शुरू नहीं है, మధ్యలో తయారు చేయబడ్డది. बीच में तैयार किए हुए हैं. ఉదాహరణకి उदाहरण में ఇప్పుడు ఈ రెండు దూడలు బంగారంతో చేయబడ్డాయి. अभी ये 2 सोने के बछड़े बनाए गए. ఫస్ట్ నుంచే ఉన్నాయంటారా? पहले से थे లేదు. नहीं. యెరూషలేముకు మందిరానికి వెళ్తున్నారు అని, यरूशलेम में मंदिर को जा रहे करके, అక్కడ యూదుల రాజు ఉన్నాడు అని, वहाँ पर यहूदा का राजा है करके, వీళ్ళందరూ అతని చేతి కిందికి పోతారేమో అని ये सारे लोग उसी के हाथ के नीचे जाएंगे करके భయపడి डर के, ఈ నాదాబు యొక్క తండ్రి యారోబాము ये नादाब का पिता यारोबाम దేవుడు రెండు బంగారు దూడలు తయారు చేసినట్టుగా प्रिय परमेश्वर की संतान 2 सोने के बछड़े बनाता है करके हम देख सकते हैं. జీవము గల దేవుని ఆరాధించే ప్రజలందరినీ కూడా जीवित परमेश्वर की आराधना करने वाले सभी लोगों को भी ఆ యొక్క బండల వైపు త్రిప్పినట్టుగా చూడగలం. वो पत्थरों की ओर घुमाता है करके हम देखते हैं. ఇది అతడు చేసిన పాపం. ये उसने किया हुआ ఇది पाप మొదటి है. నుంచి లేదు, ये पहले से नहीं था, మధ్యలో చేయబడింది. बीच में किया गया. మనిషి స్వార్థం కొరకు చేయబడింది. मनुष्य के स्वार्थ के लिए बनाया गया. సాతాను ఆలోచన బట్టి చేయబడింది. शैतान के विचार के द्वारा किया गया. మనిషి కుట్ర పన్ని తయారు చేయబడినవి అవి. मनुष्य के बुरे विचार के द्वारा किया गया. అంతే తప్ప అవి దేవుడు కాదు. उतना ही है लेकिन वो परमेश्वर
परमेश्वर नहीं है, అవి మొదటి నుంచి ఉన్నవి కాదు. वो पहले से नहीं है, అందులో ఏమాత్రం సత్యం లేదు, उसमें कुछ भी सच्चाई नहीं అందులో है, ఏమాత్రం జీవం లేదు. उसके अंदर कुछ भी जीव नहीं है। చాలా మంది దాన్ని మా తాతలు మా తరులు అని చెప్పేసి మా ఆచారం అని పరంపరగా తీసుకుని వస్తున్నారు, కానీ అది సత్యం కాదు. అవి మిమ్మల్ని పాపంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. बहुत से लोग वे मेरे दादा दादी ने किए करके परंपरा की तरह कर रहे, लेकिन वो सत्य नहीं, वो पाप में लेके जाते हैं। ఇప్పటికి కూడా చాలా ఇంకా సిగ్గు చేయటం ఏంటంటే క్రైస్తవులలో కొన్ని ఉన్నాయి. अभी भी एक लाज की बात क्या है कहने से मसीह में भी ऐसा है। నేను కొంతమందిని అడిగాను, मैंने कुछ लोगों से पूछा, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, आप यीशु मसीह पर विश्वास करते हो? మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, आप यीशु मसीह पर विश्वास करते हो? మీరు గ్రామంలో ఇలాంటి పనులు చేస్తారట కదా? आप गांव में ऐसे काम करते हो ना? అవునండి. हाँ, అది మా ఫస్ట్ నుంచి మా ఆచారం, మా జాతి ఆచారం అంటారు. वो पहले से हमारी जाति का परंपरा है। నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, आप यीशु मसीह पर विश्वास करते మరి हो, మారు మనసు పొందలేదా? तो मन नहीं फिरा है? నేను మారు మనసు పొందాను. हाँ, मन तो फिरा है। బాప్తిసం తీసుకోలేదు? बपतिस्मा నేను लिए? తీసుకున్నా. हाँ, लिए నువ్వు बपतिस्मा। చర్చి పోతావా? चर्च में అవును, నేను जाते? చర్చి పోతా. हाँ, चर्च में जाते। మరి ఇవన్నీ ఓకే. हाँ, ये सारी बातें మళ్ళీ ठीक है। లాస్ట్ కు ఏంటిదంటే మళ్ళీ మాకు నియమం, మళ్ళీ మాకు వేరే సపరేట్ ఆచారం అంటారు. तो फिर ये सारे ठीक रहने के बाद फिर से नए नियम, फिर से नए कानून उनका रहते हैं, మళ్ళీ ఆచారం అంటారు వాళ్ళు. उन्हें परंपरा कहते हैं। అంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీకు ఆచారం ఎందుకు వస్తున్నది? यीशु मसीह पर विश्वास करने के बाद आपको परंपराएं क्यों आ रही है? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కులము ఎందుకు వస్తున్నది? यीशु मसीह पर विश्वास करने के बाद जाति क्यों आ रही है? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ నీకు విగ్రహారాధన ఎందుకు వస్తున్నది? यीशु मसीह पर विश्वास करने के बाद फिर से आपको मूर्ति पूजा क्यों आ रही है? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పాపం ఎందుకు నీ ముంగట వస్తున్నది? यीशु मसीह पर विश्वास करने के बाद पाप क्यों आपके आगे आ रहा నువ్వు है? ఎలా రక్షించబడ్డావు? आप कैसे उद्धार నువ్వు ఎలా पाए? మారు మనసు పొందావు? आप कैसे मन फिरा నువ్వు है? ఎలా దేవుని బిడ్డవయ్యావు? आप कैसे परमेश्वर के पुत्र ठहरे? దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాలని ప్రభు प्रिय హెచ్చరిస్తున్నాడు. परमेश्वर की संतान मन फिराने के लिए प्रभु कहते हैं, ప్రభు అంటున్నాడు మీరు విడుదల పొందాలి. प्रभु कहते हैं आप छुटकारा पाओ। వాస్తవానికి वास्तव में ఇవన్నీ ఉన్నాయనే, ये सारी है इसलिए, ఇవన్నిటి ద్వారానే ప్రజలు పాపములు పడి నశించిపోయి నరకానికి పోతున్నారని ये सारे लोग पाप में गिर कर नाश होकर नरक में जा रहे करके దేవుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. परमेश्वर प्रेम करके इस संसार में आए। వాక్యం చదువు. మొదటి పేతురు రాసిన పత్రిక, वचन पढ़ेंगे पहला पत्रस, మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस, మొదటి అధ్యాయము पहला अध्याय 18-19 వచనాలు. 18 और 19 वचन। क्योंकि तुम जानते हो कि तुम्हारा निकम्मा चाल चलन जो बाप दादाओं से चलता आता है, उससे तुम्हारा छुटकारा चांदी सोने अर्थात नाशवान वस्तु के द्वारा नहीं हुआ, पर निर्दोष और निष्कलंक मेमने अर्थात यीशु मसीह के बहुमूल्य लहू के द्वारा हुआ। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో చక్కగా రాయించాడు ఈ మాట. देखिए पवित्र आत्मा परमेश्वर कितने अच्छी रीति से ये बात को लिखाया ఆ है। చేయబడ్డ బంగారం నుంచి కాదు విడుదల జరిగింది. उस सोने से बछड़े के द्वारा छुटकारा नहीं होता, ఆ బండలను బట్టి కాదు విడుదల జరిగింది. उस पत्थरों के द्वारा छुटकारा नहीं होता। దేవుడే ఈ లోకానికి వచ్చి నరరూపము దాల్చి परमेश्वर इस संसार में आके देहधारी हुआ। దేవుడు కూడా ఆయన సిలువను మోసి प्रिय परमेश्वर की संतान क्रूस को उठाकर సిలువలో ఆయన కార్చిన రక్తమును బట్టి, क्रूस पर उसने जो लहू को बहाया, ఆయన కార్చిన రక్తమును బట్టి उसने बहाए हुए लहू के द्वारा మన పాపాలకు మన శాపాలకు మళ్ళా ఈ పితరుల నుంచి మోసుకొచ్చిన ఏదైతే శాపం ఉన్నదో గా శాపానికి మనం చేసిన పాపాలకు విడుదల కలిగింది. हमारे पाप हमारे श्राप जो अपने बाप दादाओं से चलते आ रहे उन पापों के द्वारा छुटकारा हुआ है। హల్లెలూయా. हालेलुया। యేసు క్రీస్తు కార్చిన రక్తమును బట్టి మనకు విడుదల కలిగింది. यीशु मसीह ने जो लहू बहाया उसके द्वारा ही हमें छुटकारा हुआ है। ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని నమ్మాల్సిందే. संसार में रहने वाला हर एक व्यक्ति सच्चाई को जानना है। యేసు ప్రభు వచ్చింది ఒక జాతి కొరకు కాదు, यीशु मसीह जाति के लिए ఒక नहीं आए, దేశం కొరకు రాలేదు, एक देश के लिए ఒక नहीं కులం కొరకు आए, రాలేదు. एक धर्म के लिए नहीं आए। దేవుని బిడ్డలారా, ఆయన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వచ్చాడు. प्रिय परमेश्वर की संतान वो सारे जगत के लोगों के लिए आया, అందరి కొరకు రక్తం కార్చినాడు. सभी के लिए अपने लहू को యేసు बहाया। ప్రభు అందరికి దేవుడు. यीशु मसीह सभी का परमेश्वर है। ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ఎవరన్నా వచ్చి రక్తము కార్చిండు, మరణించి సమాధి చేయబడి మూడో దినంలో తిరిగి లేచిండు అంటే అది యేసు క్రీస్తు మాత్రమే. ఇది నమ్మాలే, ప్రతి ఒక్కరు మోకాలు అంచాల్సిందే. संसार सारे लोगों के लिए जो हमारे संसार में आके मारा गया, गाड़ा गया और तीसरे दिन जिंदा उठा, वो यीशु मसीह है। इस सच्चाई को सभी लोग जानना है और इसी के अनुसार चलना है। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు మాత్రమే సత్యమైన దేవుడు. यीशु मसीह ही सच्चा परमेश्वर है, ఆయనే లోకాన్ని ప్రేమించినవాడు. वही संसार से प्रेम
करने वाला ఆయన है। ప్రేమను వ్యక్తపరిచిన మొట్టమొదటి మనుష్య కుమారుడు ఆయన మాత్రమే. उसके प्रेम को प्रकट करने वाला सबसे पहला मनुष्य वही है। హల్లెలూయా. हालेलुया। దేవుడారా ఆయన శిలువ బలియాగం అయ్యాడు మనందరి కొరకు. यह परमेश्वर की संतान वो हमारे लिए बलिदान हुआ। మరణమును గెలిచి తిరిగి లేచాడు యేసు ప్రభు. मृत्यु को जय प्राप्त करके फिर से जिंदा उठा। హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, इब्रानियों में लिखा है, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. बिना लहू के द्वारा पापों की क्षमा नहीं होती। రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. बिना लहू के द्वारा पापों की क्षमा नहीं होती। వేద గ్రంథంలో రాయబడింది, वेद ग्रंथों में लिखा है, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణము ఆవశ్యకము, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము అని రాయబడి ఉంది. ऐसा करके लिखा है। హల్లెలూయా. हालेलुया। దాని అర్థం ఏంటిదంటే, उसका अर्थ क्या है कहने से, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి యొక్క పాపం పోవాలంటే सारे संसार का पाप जाना है तो రక్తం అనేది చిందించబడాలి. लहू बहाना चाहिए। మరి ఎవరి రక్తము? तो किसका लहू? గొడ్ల రక్తమా, बैलों का लहू, మేకల రక్తమా, मेमने का लहू, కోళ్ళ రక్తమా? मुर्गियों का लहू। మరి ఎవరి రక్తము? तो किसका लहू? మరి నీ రక్తమా? तो आपका लहू। మనదంతా కూడా పాపానికి సంబంధించిన రక్తమే. हमारे सारे लोगों के पाप के संबंधित ही लहू है। మరి ఎవరి రక్తము? तो किसका लहू? ఆ శ్లోకం రాయబడింది, उस श्लोक में लिखा है, తద్రక్తం పరమాత్మే, అంటే ఆ రక్తము దేవుని రక్తమై ఉండాలి. तद रक्तम परमात्मे ना कहने से वो लहू परमेश्वर का रहना चाहिए। దేవుడే ఈ లోకానికి వచ్చి, పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి తన సొంతమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ఈ లోకంలో చిందించాలి. परमेश्वर इस संसार में आके हमारे लिए उसके सारे पवित्र लहू को चढ़ाना है, అప్పుడే పాప క్షమాపణ కలుగుతుంది. तभी पापों का छुटकारा होता। ఇదిగో ఈ పాపం దేవుడు మనిషి చేసిన పాపమును తొలగించడానికి प्रिय परमेश्वर की संतान मनुष्य के पाप को छुड़ाने के लिए ఈ ఆచారం అన్నాం చూసిన ఆచారము, ఈ పద్ధతులు కానీ పరంపరగా ఏదైతే వచ్చినా అవన్నీ దాని ద్వారా వచ్చిన శాపాన్ని తొలగించడానికి ఏదో बाप दादाओं के द्वारा जो नियम परंपरा उनके द्वारा जो श्राप आया है, ఆ శాపమునంతా తొలగించడానికి उसी श्राप को छुड़ाने के యేసు लिए ప్రభు తన స్వరక్తము గాచి మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచాడు. यीशु मसीह अपने लहू को बहाकर मारा गया, गाड़ा गया और तीसरे दिन फिर से जिंदा उठा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, చాలా మంది నాశనానికి గురి అవుతున్నారు. प्रिय परमेश्वर की संतान बहुत से लोग नाश के लिए हो रहे हैं, సత్యమును గ్రహిస్తలేరు. सच्चाई को ग्रहण नहीं कर रहे हैं, వాళ్ళు సత్యం वो తెలుసుకోలేకపోతున్నారు. सच्चाई को नहीं जान पा रहे हैं। ఒక విధంగా వాక్యంలో ఏమని రాయబడిందంటే, एक रीति से वचन में क्या लिखा है कहने ఈ से, యుగ సంబంధమైన దేవత మనుషులందరికీ గుడ్డితనం కలగజేసిందట. ये संसार की मूर्तियों सारे लोगों को अंधकार में लेके गई है। 2 కొరింథీ 4:4 రాయబడింది. दूसरा कुरिन्थियों के चौथे वचन में लिखा है, మనం అందరం ప్రార్థన చేయాలి, हम सभी लोग प्रार्थना करना है, ప్రజలందరి కళ్ళు తెరవబడాలి అని सारे చెప్పేసి. लोगों के आंखें खुल जाना चाहिए సత్యము करके। తెలవకుండా, నిజమైన దేవుణ్ణి ఎరగకుండా సాతానుగాడు గుడ్డితనం కలగజేశాడు. सच्चाई को नहीं पता चलने के लिए, सच्चे परमेश्वर की आराधना नहीं करने के लिए शैतान सारे लोगों को अंधियारा रखा है। మా పితరులు తీసుకొచ్చిన ఈ యొక్క ఆచారాలు మాకు పూర్వజన్మ సుకృతము, ఇది మాకు ఆశీర్వాదం అంటున్నారు ప్రజలను అడిగితే. हमारे बाप दादाओं ने जो परंपरा लेके आए वो हमारे लिए आने वाले जन्म के लिए आशीर्वाद है कह रहे हैं। మాకే పరలోకం దొరుకుతుంది అంటారు. हमें स्वर्ग मिलेगा कहते वो సత్యం लोग, మేమే మోక్షం పోతాం అని చెప్పేసి అంటారు. हम ही स्वर्ग लोक में जाएंगे कहते हैं। వాళ్ళకు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. वो क्या कह रहे हैं उन्हें ही नहीं पता। దేవుని ద్వారా సత్యమును వాళ్ళు ఎరగని వారై ఉన్నారు. प्रिय परमेश्वर की संतान सच्चाई को वो लोग नहीं जानते। ఇలా పిచ్చిగా వాటిని పట్టుకొని నాశనం అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ऐसे बुरी रीति से उन्हें पकड़कर नाश होने वाले बहुत से लोग हैं। కానీ దేవుని ద్వారా వాళ్ళ మీద ఉన్న శిక్షణ అంతటి కూడా యేసు ప్రభు భరించాడు బిడ్డారా, యేసు ప్రభు మోసాడు అంటే నమ్ముతలేరు. के ऊपर के शिक्षा को यीशु मसीह स्वर्ग पे उठा, क्रूस पे उठाए कहने से वो यकीन नहीं कर रहे हैं। వాళ్ళు అదొక మైకంలో ఉంటున్నారు. वो एक दूसरे ख्याल में रहते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని ద్వారా విడుదల పొందుకోవాలని ప్రభు प्रिय సెలవిస్తున్నారు. परमेश्वर की संतान छुटकारा पाने के लिए प्रभु कहते हैं। ఈ నాదాబును బట్టి ఈ విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. नादाम के द्वारा परमेश्वर ये बातों को हमें बता रहे हैं। దేవుని ప్రేమ ఎలా మనకు కనబడుతున్నదో देखिए परमेश्वर का प्रेम हमें कैसे दिखाई दे रहा है। ఇర్మియా గ్రంథము इर्मिया 29వ అధ్యాయం 29 अध्याय, చూడండి. ఇర్మియా గ్రంథము देखिए इर्मिया 29వ అధ్యాయం 29 अध्याय 11వ వచనం మనం చదివినట్లయితే 11 वचन हम पढ़ने से అక్కడ ఈ విధంగా రాయబడింది, वहाँ पर इस प्रकार से लिखा है, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు శిక్షణ కలుగునట్లుగా, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నారు. वहाँ पर लिखा है,
क्योंकि यहोवा की यह वाणी है कि जो कल्पना मैं तुम्हारे विषय में करता हूँ उन्हें मैं जानता हूँ, वे हानि की नहीं वरन कुशल की है और अंत में तुम्हारी आशा पूरी करूंगा। यहाँ पर लिखा है హల్లెలూయా हालेलुया। దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. प्रिय परमेश्वर की संतान, परमेश्वर ने अपने प्रेम को व्यक्त किया। ఇది ప్రవచనముగా మనం చూస్తున్న ఇర్మియా గ్రంథం. ये भविष्यवाणी की तरह हम यिर्मयाह में देख सकते हैं। యేసు ప్రభు ఏదైతే ఈ లోకంలో చేశాడో यीशु मसीह ने जो इस संसार में किए అది మనకు సమాధానము తీసుకొని వస్తుంది. वो हमारे लिए एक समाधान को लेके आता है। అది మనకు మేలు అని రాయబడింది. वो हमारे लिए अच्छा है करके लिखा है। అది మనకు ఒక విశ్వాసమును తీసుకొని వస్తున్నది. वो हमारे लिए एक विश्वास को लेके आता है। అంతే తప్ప అది హాని కాదు. लेकिन उतना ही है, लेकिन वो हानि की नहीं యేసు है। ప్రభు నమ్ముకుంటే కొంతమందికి ఆశీర్వాదం అంటారు, కొంతమందికి ఆశీర్వాదం కాదు అని కొంతమంది అంటారు. यीशु मसीह पर विश्वास करने के लिए कुछ लोगों का आशीर्वाद है, कुछ लोगों को नहीं है करके యేసు कहते ప్రభు हैं। నమ్మిన వాళ్ళు, నమ్మి నష్టపోయిన వాళ్ళు ప్రపంచంలో ఒక్కరు లేడు. यीशु मसीह पर विश्वास करके जो नाश हुआ है, ऐसे संसार में कोई नहीं है। ఉన్నాడు అనడము నీ అజ్ఞానం. है करके कहना आपका अज्ञान है। యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి రక్షణ ఖచ్చితంగా దొరుకుతుంది. यीशु मसीह पर विश्वास करने वाले हर एक व्यक्ति के लिए उद्धार है। యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం దొరుకుతుంది. यीशु मसीह पर विश्वास करने वालों के लिए परमेश्वर का राज्य मिलेगा। యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరి పాపాలు శాపాలు క్షమించబడతాయి. यीशु मसीह पर विश्वास करने वालों के पाप शाप क्षमा किए जाएंगे। యేసు ప్రభు నమ్ముకున్న వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. यीशु मसीह पर विश्वास करने वाले प्रार्थना करने से परमेश्वर उसका उत्तर देगा। కానీ దేవుడారా వాక్యానుసారమైన జీవితం ఉండాలి. लेकिन फिर परमेश्वर की संतान वचन के अनुसार जीवन रहना నువ్వు चाहिए। దేవుని నమ్ముకున్నా అంటావు, आप परमेश्वर पर तो विश्वास करते हो, కళ్ళు తాగుతావు. दारू पीते हो, దేవుని నమ్ముకున్నా అంటావు, परमेश्वर पर विश्वास करते हो, కర్రలు తంబాకులు అన్ని తింటావు. खर्रा तंबाकू सभी खाते దేవుని हो, నమ్ముకున్నా అంటావు, परमेश्वर पर विश्वास करते ఇష్టం हो, వచ్చినట్టు మాట్లాడతావు, जैसे चाहे वैसे ఇష్టం बोलते వచ్చినట్టు हो, తిరుగుతావు, जैसे चाहे वैसे ఎవరితో बोलते हो, పడితే వాళ్ళతో జగడాలు పెట్టుకుంటావు. जिनके साथ चाहे उनके साथ झगड़ा करते हो, చెప్పేటి అన్ని అబద్ధాలే, सभी बातें झूठ है, చేసేటి అన్ని మోసాలే, सभी धोखे के काम है, ఆ మొత్తం జగడాలే, सारे झगड़ा ही है, ఇష్టానుసారమైన జీవితం, खुद के इच्छा के अनुसार చేసేటి जीवन, మొత్తం పాపాలే. सभी कुछ करने वाला पाप है। ఆఖరికి ఏమవుతుంది, నేను దేవుని నమ్ముకున్నా. लास्ट में क्या है, मैं परमेश्वर पर विश्वास करता हूँ। ఇటువంటి వాళ్ళు వీళ్ళు దొంగలు. इससे लोग चोर है, వీళ్ళను బట్టి దేవుడు దీవిస్తాడు వీళ్ళను. इनके द्वारा परमेश्वर इन्हें आशीष देगा। ఇప్పుడు ఇక మళ్ళీ ఇలా చూసిన వాళ్ళు అంటారు కొంతమంది నీతిమంతులు పరిశుద్ధురాలు ఇక బాగా इन्हें देखने वाले कुछ लोग कहते हैं बहुत ही धर्म और पवित्र लोग, దాన్ని నమ్ముకున్నాడు యేసు ప్రభును. वो यीशु मसीह पर विश्वास करते ఏం हैं। ఆశీర్వాదం, क्या आशीर्वाद है, మళ్ళీ గడి తాగుతారు, वही पीते हैं, వాళ్ళ ఇల్లు గట్టనే ఉంది. उनका घर वैसा ही है। దాన్ని బట్టి ఈడే వాళ్ళు అంటాడు మళ్ళా तो उन्हें लेकर ये किसके साथ कह रहा है, మళ్ళీ దేవుడిని అంటున్నాడు. वो परमेश्वर से कह रहा है। వీళ్ళందరూ దొంగలే. ये सारे चोर है, ఈయనకి తెలియలేదు, इन्हें भी बुद्धि नहीं है, ఆయనకి తెలియలేదు. और उन्हें भी बुद्धि नहीं है। దేవుడు సత్యవంతుడు, परमेश्वर सच्चे దేవుడు है, పరిశుద్ధుడు. परमेश्वर पवित्र है। నువ్వు చూడాల్సింది ఏంటిదంటే आपको क्या देखना है कहने వాళ్ళ से, క్రియలు చూడాలి. उनके कामों को देखना వాళ్ళు है। యేసు ప్రభుని నమ్ముకున్నారా? हाँ, ये यीशु मसीह पर विश्वास हाँ, करते हैं। नम्मुकुन्नारु। हाँ, వీళ్ళ विश्वास క్రియలు ఏ करते हैं। విధంగా ఉన్నాయి? उनके काम कैसे हैं, మంచిగా చెడ్డగా अच्छे हैं या बुरे हैं? మంచిగా ఉండి కూడా अच्छे रहकर भी దేవుడు దీవించలేదంటే అక్కడ నువ్వు ఆలోచన చేయాలి. परमेश्वर आशीष नहीं दिया तो आप वहाँ पर विचार करो, అక్కడ ఆలోచన చేయాలి. आप वहाँ पर विचार వాళ్ళ करो। క్రియలు మంచిగా లేవు, उनके काम अच्छे వాళ్ళ భక్తి नहीं మంచిగా है, లేదు. उनकी भक्ति अच्छी नहीं మళ్ళీ है, వాడిని బట్టి మళ్ళీ దేవుని అంటున్నారు. फिर उन्हें पकड़कर परमेश्वर से कहते हैं। దేవుళ్ళారా ఇది మంచిది కాదు. ये परमेश्वर की संतान ये अच्छा नहीं है। ఎవరు దేవుని నమ్మిన వారు कौन परमेश्वर पर विश्वास करते हैं, వాక్యానుసారంగా నడుచుకున్న వాళ్ళే నిజమైన క్రైస్తవులు. वचन के अनुसार चलने वाले वही असली मसीह వాళ్ళని है। చూసి నీ జీవితాన్ని నష్టం చేసుకోకు. उन्हें देखकर आपके जीवन को नाश చాలా मत మంది कीजिए। ఇతరులను చూసి వాళ్ళు దేవుని నమ్ముకుంటలేరు. बहुत से लोग दूसरों को देखकर परमेश्वर पर विश्वास नहीं करते। మాకు కూడా గట్టిన అయితే కావచ్చు. हमें भी वैसे होगा करके యేసు ప్రభు అందరిని దీవిస్తాడు. यीशु मसीह सभी को आशीष देगा। ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని అందరిని పిలుస్తున్నాడు యేసు ప్రభు. बहुत से दबे हुए लोगों मेरे पास आओ, आप मैं आपको विश्रांति दूंगा करके प्रभु सभी को बुला रहे हैं। హల్లెలూయా. हालेलुया। వాక్యం చదువుదాము. वचन पढ़ेंगे 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథము यिर्मयाह इसका 31 अध्याय 29 30 వచనాలు మనం చదివినట్లయితే 29 और 30 वचन अगर हम पढ़ने से చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే वहाँ पर क्या लिखा है कहने से, उन दिनों में वे फिर न कहेंगे पुरखा लोगों ने तो जंगली दाख खाई, परंतु उनके वंश के दांत खट्टे हो गए थे, क्योंकि जो कोई जंगली दाख खाए उसी के दांत खट्टे हो जाएंगे और हर एक मनुष्य अपने ही धर्म के कारण मारा जाएगा। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। నెంబర్ ఇక్కడ చక్కగా రాశాడు. ये परमेश्वर की संतान यहाँ पर अच्छी रीति से लिखा है, ఆ దినములలో అని రాయబడింది. उन दिनों में। ఆ రోజులు అంటే ఏమైందట, उन दिनों में क्या होता है, తండ్రులు ద్రాక్ష కాయలు తింటేనట अपने पुरखा दाख खाने से పిల్లల యొక్క పండ్లాట పులిసినాయట. पुत्रों के दांत खट्टे हो गए।
ఒకసారి ఆలోచన చేయండి. एक बार विचार कीजिए, తండ్రులు ద్రాక్ష కాయలు తింటే पिता लोग दांत खाने से పిల్లల యొక్క పండ్లు పులిసినాయట. पुत्रों के दांत खट्टे हो गए। మీకు అర్థమవుతున్నదా? आपको समझ में आ रहा है? తిన్నది ఎవరు? खाए कौन? తండ్రులు. पिता। పులిసింది ఎవరిది? किनके दांत खट्टे हुए? పిల్లలది. पुत्रों के। అక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే, वहाँ पर प्रभु क्या कहता है कहने से? ప్రతివాడు తన దోషము చేతిని మృతునందును ఎవడు ద్రాక్ష కాయలు తినునో వాని పండ్లే పులియును అని చెప్పేసి అంటున్నాడు. वहाँ पर परमेश्वर कहता है हर एक मनुष्य अपने अधर्म के कारण मारा जाएगा क्योंकि वो अपने ही इच्छा के अनुसार खाया ఈ है। వాక్యం మనకు ఏమి తెలియజేస్తున్నది అంటే, तो वचन हमें क्या कहता है कहने से? దేవుళ్ళరా ఎవరు అయితే పాపం చేస్తారో వాళ్ళే మరణం प्रिय అవుతారు. परमेश्वर की संतान जो पाप करता है वही मारा जाएगा। ఎవరైతే పండ్లు తింటారో ఎవరైతే ఈ యొక్క కాయలు తింటారో వాళ్ళ పండ్లే పులుస్తాయి, ఇంకొకరే కాదు. जो ये फल खाते हैं उन्हीं के दांत खट्टे होंगे, दूसरों के नहीं होते। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। నేను కూడా అలాగే బ్రతుకుతాను అనుకోవడం అనేది అజ్ఞానం. मैं भी वैसे ही जीऊंगा कहना अज्ञान है, అది అజ్ఞానం. वो अज्ञान है। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की संतान వాక్యానుసారం నడుచుకోవాలి. वचन के अनुसार चलना है। ఈ ఆచారాలు ఈ పద్ధతులను బట్టి కాదు. ये परंपरा और नियमों के द्वारा नहीं, విగ్రహారాధన చేయకూడదు, मूर्ति पूजा नहीं करना ఇష్టానుసారం चाहिए, నడుచుకోకూడదు, इच्छा के अनुसार नहीं जीना है, దేవుని దృష్టికి చెడుతనంగా నడుచుకోకూడదు. परमेश्वर की दृष्टि में बुरा नहीं चलना है। మనం ఈ లోకంలో ఉన్నాము అంటే हम इस संसार में है तो దేవుడు గొప్ప ఉద్దేశము మన పట్ల ఉంచాడు. परमेश्वर एक बड़ा उद्देश्य हमारे लिए रखा है। మన పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉన్నది. हमारे लिए परमेश्वर को एक बड़ा उद्देश्य అది है, మనం ఆలోచన చేయాలి. वो हमें विचार करना है। హెజ్కేలు గ్రంథము एजकेल 18వ అధ్యాయం 18 अध्याय 19 నుంచి 22 వచనాలు చదివితే 19 से 22 वचन तक अगर అక్కడ पढ़ने రాయబడింది, से, वहाँ पर लिखा है పాపము చేయవాడు ఎవడో पाप कौन करता है వాడే మరణం నొందుతాడు. वही मारा जाएगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కనుక మారు మనసు పొందాలి. इसलिए मन फिराना है, నువ్వు దేవుని అనుసరించి నడుచుకోవాలి. आप परमेश्वर के अनुसार जीना है। ఎవరైతే వాక్యానుసారం నడుచుకుంటారో जो वचन के अनुसार चलता है వాళ్ళు దీవించబడతారు అని రాయబడింది. वो आशीषित होगा करके लिखा వాళ్ళు है, బ్రతుకుతారు అని రాయబడింది. वो जीवित रहेगा करके लिखा వాళ్ళు है। చేసిన పాపములు ఇక జ్ఞాపకంలోకి రావు అన్నాడు. उन्होंने जो पाप किए वो फिर से याद नहीं किए కానీ जाएंगे। వాక్యముని పక్క పెట్టి పాపము చేస్తే अगर वचन को बाजू में रख के पाप करने से ఆ పాపం వాడిని పట్టుకును అని రాయబడింది. वो पाप उसे पकड़ेगा करके लिखा है। హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క నాదాబు ఏం చేసిండు అంటే, तो ये नादाब ने क्या किया कहने से తండ్రి మీదికి వచ్చిన శిక్షను చూసి కూడా దేవుడు బిడ్డలారా, पिता के ऊपर आने वाले शिक्षा को देखकर भी प्रिय परमेश्वर की ఈయన संतान చూసిండు తండ్రిని. ये देखा अपने पिता తండ్రి को, ఏం పని చేశాడు, पिता ने क्या किया, దేవుడు ఎట్లా ధన్యుడు, परमेश्वर ने कैसे मारा, ఎట్లా దేవుని శిక్ష వచ్చింది, परमेश्वर की शिक्षा कैसे మరి आई, ఇవన్నీ చూసిండు. ये सारी बातें మరి देखा। ఇవన్నీ చూసినాక ఏం రావాలి? तो ये सारी बातें देखने के बाद क्या आनी चाहिए, బుద్ధి రావాలి. बुद्धि आनी మరి चाहिए। వచ్చిందా అంటే आई क्या फिर? రాలేదు. नहीं आई। దేవుడు సమయం ఇచ్చాడు 2 సంవత్సరాలు परमेश्वर ने वक्त दिया 2 साल तक మారు మనసు పొందడానికి. मन फिराने के लिए, అయినా కూడా మారు మనసు పొందలేదు. फिर भी मन नहीं फिराया। ఈయన తండ్రి నుంచి వచ్చిన ఆ యొక్క ఆచార పద్ధతులు అనేది పక్కకు మారేలేదు, ये पिता के ऊपर से आए हुए परंपरा नियम को बाजू में नहीं रखा, పక్కకు పెట్టలేదు, बाजू में नहीं మారు रखा, మనసు పొందలేదు, मन नहीं फिराया, చెప్పిన మాట వినలేదు. बताए हुए बात को దేవుడు नहीं సమయం सुना। ఇచ్చినా కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు, परमेश्वर वक्त देने के बाद भी उसने पश्चाताप తన नहीं किया, జీవితాన్ని సరి చేసుకోలేదు. अपने जीवन को अच्छा नहीं किया। వాక్యం సెలవిస్తున్నది. वचन कहता ఒక है, వాక్యం చదువుకుందాం. एक वचन पढ़ेंगे, కీర్తన 16వ అధ్యాయం भजन संहिता 16 अध्याय 4వ వచనం. 4 वचन। చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, वहाँ पर क्या लिखा है कहने से, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అని రాయబడింది. जो पराये देवता के पीछे भागते हैं उनका दुख बढ़ जाएगा करके लिखा है। అవును, శ్రమలు విస్తరిస్తాయి. हाँ, वहाँ पर दुख बढ़ जाएंगे। నిజమైన దేవుని విడిచిపెట్టాడు, सच्चे परमेश्वर को छोड़ दिए, ఉన్నది ఇజ్రాయెల్కు రాజుగా ఉన్నాడు. है तो इजराइल का राजा। మరి ఆ రాజులకు రాజు ఎవరు? तो वो राजाओं का राजा कौन है? ఆయన దేవుడు, अपना पिता మన परमेश्वर ప్రభువైన है, యేసుక్రీస్తు. हमारा यीशु मसीह है। దేవుడు ఆ దేవుడు ఆయన రాజు చేస్తే प्रिय परमेश्वर की संतान परमेश्वर इसे राजा बनाने ఆయన से చేసిన మేలు మర్చిపోయి उन्होंने जो किए भलाई को भूलकर ఆయనను దేవునిగా ఆరాధించేది పోయి उन्हें परमेश्वर की तरह आराधना करना छोड़कर మళ్ళా వేరొక దాన్ని వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, फिर वो दूसरे इसकी आराधना कर रहे हैं, వేరొక దాన్ని వీళ్ళు పూజిస్తున్నారు. दूसरे परमेश्वर की पूजा कर रहे हैं। వాక్యం సెలవిస్తున్నది దేవుని కాకుండా వేరొకరిని పూజించే వారికి శ్రమలు విస్తరిస్తాయి అని చెప్పి. वचन में लिखा है परमेश्वर को छोड़ दूसरों के पीछे भागेंगे तो दुख बढ़ जाएंगे అప్పుడు करके। ఏమైందంటే, तब क्या हुआ कहने ఇప్పుడు से, మనోడు మంచిగా ఏం చేశాడంటే, तब ये नादाब ने क्या किया कहने से, నాదాబు ఇజ్రాయెల్ అందరితో కలిసి नादाब इजरायली लोगों के साथ मिलकर ఫిలిస్తీయులకు సంబంధమైన फिलिस्तियों के संबंधित గెబ్బెతోను అనే ఒక పట్టణం అనేది ఉంటుంది. गिब्बेतोन एक नगर वहाँ पर है, దాన్ని పట్టుకోవాలని, దాన్ని ముట్టడి వేయాలని వెళ్తున్నాడు. उसे पकड़ने के लिए, उस पर डेरा करने के लिए जा रहा है।
ప్రజలందరితో కలిసి వెళ్తున్నాడు. इजरायली लोगों के साथ मिलकर जा रहा है। అప్పుడు ఏమైందంటే तब क्या हुआ कहने से బాయేషా అనే ఒక వ్యక్తి बाएशा करके एक व्यक्ति కుట్ర వేసి ప్లాన్లు వేసుకొని बहुत ही अच्छे रीति से प्लान लगाकर ఈ యొక్క నాదాబు ఆ యొక్క గెబ్బెతోనులో దిగిన తర్వాత ये नादाब गिब्बेतोन में उतरने के बाद ఇతడు మంచి ప్లాన్ చేసి ये एक अच्छी योजना को बनाकर దేవుళ్ళ అదే ప్లేస్ లో प्रिय परमेश्वर की संतान उसी जगह में ఏ స్థానంలో అయితే పట్టుకోవాలని రాజు పోయిండో అదే స్థానంలో जिस स्थान को ये पकड़ने के लिए राजा गया उसी स्थान में బాయేషా అతని మీద పడి చంపినట్టుగా రాయబడింది. ये बाएशा उसके ऊपर गिरकर उसे मार डाला करके हम देख सकते हैं। ఈయన అక్కడ చనిపోతున్న సంగతి నాదాబు తెలియదు. ये यहाँ पर मर जाएगा करके नादाब को नहीं पता ముసలోడే है। చనిపోలే, बूढ़ा होके नहीं मर गया, రోగమసి చనిపోలే, किसी रोग के साथ नहीं मर गया, ఏదో వచ్చి ఇతని మీద పడితే చచ్చిపోలే. कुछ तो भी आकर इसके ऊपर गिरा तो नहीं मर गया। ఈ బాయేషా అనే వ్యక్తి ఇతని మీదకి వచ్చి పడి ఇతన్ని చంపినట్టుగా రాయబడింది. बाएशा एक व्यक्ति उसके ऊपर गिरकर इसे मार डाला, హఠాత్తుగా మరణం వచ్చింది ఇతనికి. अचानक मृत्यु आई। దేవుడారా ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని రాయబడింది. प्रिय परमेश्वर की संतान कितने बार भी बताने से नहीं सुनने वालों को अचानक मौत आएगी करके लिखा है। సామెతల గ్రంథం 24 అధ్యాయం नीति वचन इसका 24 अध्याय 22వ వచనం చదివినట్లయితే 22 वचन पढ़ने से అక్కడ రాయబడింది, वहाँ पर लिखा है అట్టి వారి మీదికి ఆపద హఠాత్తుగా తాటస్థించును, వారి కాలం ఎప్పుడు ముగించునో ఎవరికి తెలియను అని రాయబడింది. क्योंकि उन पर विपत्ति अचानक आ पड़ेगी और दोनों की ओर से आने वाली विपत्ति कौन जान सकता है। హల్లెలూయా. हालेलुया। అట్టి విధముగా హఠాత్తుగా దేవుడు ఇతను మరణించాడు. प्रिय परमेश्वर की संतान ऐसे अचानक वो मर गया, హఠాత్తుగా మరణించాడు. अचानक मर गया। ఈ యొక్క యారోబామును సంగతిని మనం ఆలోచన చేస్తే अगर हम यारोबाम को अगर विचार करने से గురించి ప్రభు అన్నాడు, यारोबाम के संतति के बारे में प्रभु कहते हैं మొదటి రాజుల గ్రంథము पहला राजा 14వ అధ్యాయం 14 अध्याय 10వ వచనంలో 10 वचन में ఏదైతే చెప్పిండో जो बताया, దేవుడారా దేవుడు చెప్పినట్టుగా ये परमेश्वर की संतान परमेश्वर जैसे बताया, ఈ బాయేషా ये बाएशा వారి సంతతిని అంతటా నాశనం చేసినట్టు రాయబడింది. उसके संतति को नाश कर डाला करके लिखा है। హల్లెలూయా. हालेलुया। దుష్టుడు మరణము నొందుట దేవునికి సంతోషము కాదు అని రాయబడింది. दुष्ट लोग मरना परमेश्वर को आनंद नहीं है करके लिखा है। నశించిపోవడం దేవుని చిత్తం కాదు. नाश होना परमेश्वर की इच्छा नहीं ప్రతి है। ఒక్కరు మారు మనసు పొందాలి, हर व्यक्ति मन फिराना है, ప్రతి ఒక్కరు రక్షించబడాలి, हर व्यक्ति उद्धार पाना है, ప్రతి ఒక్కరు దేవుని రాజ్య వారసులు కావాలి. हर एक व्यक्ति परमेश्वर के राज्य का वारिस होना దేవునికి है। దూరమైన వాళ్ళందరూ మళ్ళీ దేవుని దగ్గర రావాలి. परमेश्वर से दूर हुए फिर से परमेश्वर के पास आना है। అందుకే కదా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి బలియాగం అయింది. इसीलिए ने यीशु मसीह संसार में आके बलिदान किए। అయినా కూడా దేవుళ్ళరా ఇటు విధమైన ఆచారాలు పద్ధతులలో ప్రజలు ఉంటూ దేవునికి ఇప్పటి కూడా దూరంగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. फिर भी प्रिय परमेश्वर की संतान ये नियम परंपराओं के द्वारा परमेश्वर से दूर रह के अभी भी जीने वाले बहुत నిజమైన से लोग దేవుని हैं। తెలుసుకోలేకపోతున్నారు. सच्चे परमेश्वर को नहीं जान पा रहे हैं। నిజమైన ఆరాధన నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. सच्चे परमेश्वर की आराधना करना सच्चे परमेश्वर को नहीं जान पा रहे వారి हैं। పాపం నుంచి విడుదల పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. उनके पापों से वो छुटकारा पाने के लिए యేసు प्रभु ప్రభు चाहते हैं। రెండోసారి ఈ లోకానికి వస్తున్నాడు. यीशु मसीह दूसरी बार संसार में आने वाले సమయం हैं। అనేది కొద్దిగానే ఉన్నది. समय थोड़ा ही है। దేవుడు అందరూ మారు మనసు పొందాలి. प्रिय परमेश्वर की संतान सभी लोग मन फिराना है। నలుమూలలో సువార్త ప్రకటించబడాలి. चारों ओर सुसमाचार फैलनी అందరూ चाहिए। రక్షించబడాలి. सभी लोग उद्धार में आना ప్రతి ఒక్కరు चाहिए। నిజమైన దేవుని ఆరాధించాలి. हर एक व्यक्ति परमेश्वर की आराधना करना चाहिए। దేవుడు ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆశీర్వదించును గాక. परमेश्वर इस प्रकार से सभी लोगों को आशीष दे। నా దేశ ప్రజల కళ్ళు తెరవడును గాక. मेरे देश के सारे लोगों की आंखें खुल ఈ जाए। చెడ్డ ఆచారాల నుంచి ఈ చెడ్డ యొక్క తలంపుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. ये सारे बुरी परंपराओं के नियमों के द्वारा सभी की आंखें खुल जाने पाए। పితరుల నుంచి వచ్చిన తన నుంచి వచ్చిన శాపం నుంచి పాపం నుంచి విడుదల పొందుకుందురు గాక. बाप दादाओं से माता पिताओं से आए श्राप को वो छुटकारा पाने चाहिए। యేసు రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. परमेश्वर का उद्धार सभी लोगों को मिलना पाए। దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. परमेश्वर सभी लोगों को आशीष दे। నా దేశానికి సమాధానం కలుగును గాక. मेरे देश को समाधान मिले। నా దేశానికి పట్టిన ఈ కరోనా మహమ్మారి సర్వనాశనం అయిపోను గాక. मेरे देश को जो कोरोना महामारी पकड़ के वो सारी नाश हो जाए। నా దేశంలో శాంతి సమాధానం వచ్చును గాక. मेरे देश में शांति समाधान నా आए। దేశానికి మంచి నాయకుడు దొరుకును గాక. मेरे देश को एक अच्छा नायक मिले। ఆమేన్. आमीन। దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। आमीन। आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज लॉर्ड।